ఫ్రెండ్స్, రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కాకుండా ఆన్లైన్కి వచ్చి చూడగలుగుతారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, షేర్ బటన్ ద్వారా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు డైఈడిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఉదయం 7:30కి అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎదుర్కొనే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఇస్తున్నాను. అందుబాటులో ఉన్న పీడిఎఫ్ అనేది అంటే మెటీరియల్స్ అనేవి మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ లేదా ఎస్జిటి వారికి కూడా ఈ యొక్క సిలబస్ అనేది తెలుగులో అప్లోడ్ చేశాను. అదేవిధంగా తెలంగాణ డిఎస్సీ టీఆర్టీకి 4 లోకాల కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క సందేహాలకి ఉపయోగపడే సమాచారం అయితే నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే కోచింగ్ సెంటర్లో ఖచ్చితంగా చేరాలా, కోచింగ్ సెంటర్లో మనకి ఏం నేర్పిస్తారనే టాపిక్ మీద వీడియో చేశాను. అదేవిధంగా కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా గవర్నమెంట్ జాబ్ ఎలా సంపాదించాలి కూడా ఇవ్వడం జరిగింది, వీడియో చేశాను. సో కింద వాటి యొక్క లింక్స్ అనేది ఇస్తాను, తప్పకుండా వాటిని చూడండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ప్రతి నిరుద్యోగి ఆశిస్తాడు. సమాజంలో గవర్నమెంట్ జాబ్ అంటే ఒక స్టేటస్ సింబల్ అనే చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్న సౌకర్యాలు ప్రైవేట్ జాబ్స్లో ఉండవు. అందుకే గవర్నమెంట్ జాబ్ సాధించాలని పట్టుదల చాలా మందికి అయితే ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో 142,825 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. జూలైలో కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని, ఈ రోజున ఏ పరీక్ష కూడా ఉంటుందని కమిషన్ అనేది క్యాలెండర్ అనేది ప్రకటించింది. అయితే ఖాళీలకు సంబంధించిన స్పష్టమైన వివరాలు ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల న్యూ నోటిఫికేషన్స్ ఇవ్వలేకపోతున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన నాటికి 142,000 పోస్టులు ఖాళీ ఉండగా, తర్వాత రిటైర్ వారిని కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 180,000 పైగా అవుతుంది. వీటన్నిటిని భర్తీ చేయాల్సిన ప్రభుత్వం పోస్టుల సంఖ్యను భారీగా కుదించింది. ఎంతలాగంటే 20,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అధికారికంగా ప్రకటించింది. వాటిలో కేవలం 10,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 4,275 పోస్టులకు నోటిఫికేషన్లు రాగా, తక్కినవన్నీ కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేపట్టారు. గత ఏడాది ఏపీపీఎస్సీ ద్వారా 32 నోటిఫికేషన్లు విడుదలైనా అవేవి ఇప్పటివరకు పూర్తి కాలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లు ఎక్కడ వంగలు అక్కడే ఉన్నట్లున్నాయి. నిబంధనలు, ప్రక్రియ లోపాల్లో కమిషన్ తప్పుల తడక నిర్ణయాల ఫలితంగా నోటిఫికేషన్లు న్యాయ వివాదాల్లో కూడా చిక్కుకోవడం అనేది జరిగింది. కమల్నాథన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీలోని ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ కేటగిరీలో చూసుకున్నట్లయితే స్టేట్ వారీగా ఈ యొక్క స్టేట్లో గ్రూప్ 1 పోస్టులు 184, గెస్టెడ్ పోస్టులు 3,081, ఎంజీఓ పోస్టులు 788, లాస్ట్ గ్రేడ్ పోస్టులు 25 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో మల్టీ జోనల్ ప్రకారం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 61, గెజిటెడ్ 699, ఎన్జిఓ 424 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. జోనల్ పోస్టులు చూసుకున్నట్లయితే గెజిటెడ్ 11,105, ఎన్జిఓ 11,353, లాస్ట్ గ్రేడ్ పోస్టులు చూసుకున్నట్లయితే 4 పోస్టులు అనేవి ఉన్నాయి. జిల్లా స్థాయిలో యొక్క పోస్టు సంఖ్యను చూస్తే గ్రూప్ 1 2 ఉన్నాయి, గెజిటెడ్ 843, ఎన్జిఓ 82,760, లాస్ట్ గ్రేడ్ 22,519, ఎయిడెడ్ 8,957. ఇలా మొత్తం చూసుకున్నట్లయితే 142,825 పోస్టులు అనేవి ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ ఏడాది మే 7న గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. అయితే ఈ యొక్క పోస్టులు చూసుకున్నట్లయితే 97 ఉన్నాయని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. కానీ నోటిఫికేషన్లో మాత్రం 78 పోస్టులు మాత్రమే చూపించారు. ప్రభుత్వం నుంచి ఖాళీల సంఖ్య తగ్గించి పంపించడంతో వాటినే నోటిఫికేషన్లు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క పోస్టులు అనేది ఇప్పటివరకు భర్తీ అనేది కాలేదు. ప్రతి ఏటా లక్షల విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్నారు. ఇప్పటికే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి వ్యయ పరిమితి అనేది దాటిపోతుంది. లక్షల్లో తాము దాచుకున్న డబ్బు ఈ యొక్క కోచింగ్ సెంటర్లకే దారాదత్తం చేస్తున్నారు. చాలా మంది అయిన వారికి బంధువులకు దూరంగా ఉండి సంవత్సరాల పాటు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్నారు. అయినా సరైన సమయం నోటిఫికేషన్ దాకా ఏటేటా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో అయినా సరే ఈ 2018లో అయినా నోటిఫికేషన్లు సరైన సమయంలో రిలీజ్ చేస్తారని ఆశిద్దాం. ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలపడం జరిగింది. అయితే గడిచిన 3 ఏళ్లలో డిఎస్సీ కాదు కనీసం టెట్ కూడా నిర్వహించలేదు. మరి వచ్చే సంవత్సరాలు అయినా సరే ఈ యొక్క ఉపాధ్యాయ ఖాళీల భర్తీ అనేది పూర్తి చేస్తారని చూడాలి. ప్రతి జిల్లాకి ఈ యొక్క పోస్టుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. అయితే తప్పకుండా ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే ఉంటుందో అని ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడంతో తప్పకుండా ఏపీలో కూడా నోటిఫికేషన్ అయితే ఉంటుందని ఆశిస్తున్నారు. సో తప్పకుండా ఫ్రెండ్స్, మీరందరూ బాగా హార్డ్ వర్క్ చేయండి. తప్పకుండా ఇది ఒక ఎన్నికల దృష్ట్యా నా యొక్క అభిప్రాయం ప్రకారం తప్పకుండా నోటిఫికేషన్లు అయితే వస్తాయి. అయితే వయో పరిమితి వల్ల చాలామందికి ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారు బాధపడే అవకాశం అయితే ఉంది. ఎవరైతే
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు తప్పకుండా ఈ యొక్క జాబ్స్ అయితే తప్పకుండా సాధించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.